హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అయితే కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లాలో మేము రియల్ ఎస్టేట్ చేస్తాం కాబట్టి సిద్దిపేట వారైనా కరీంనగర్ చుట్టుపక్కల ల్యాండ్ కొనాలనుకున్న వాళ్ళైనా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇప్పుడు మనకు తక్కువ ధరలో 6.5 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. ఈ 6.5 ఎకరాల భూమి ఇక్కడున్న భూముల కంటే తక్కువ ధరలో ఉంది. మళ్ళీ మంచి భూమి. ఈ భూమి వివరాలు తెలుసుకునే ముందు ఒక విషయం చెప్తాను. మీరు పూర్తి వీడియోని చూడండి. మా ఛానల్లో మీరు ఎవరైనా కానీ పూర్తి వీడియోని చూస్తే ఆ భూమి ఎక్కడ ఉంటుంది, ఎంత ధర ఉంటుంది, ఎలా ఉంటుంది, దాంట్లో ఏం పెట్టచ్చు, ఎలాంటి పంటలు పండుతాయి, ఇలాంటి కొన్ని విషయాలు, మళ్ళీ అదేవిధంగా ఆ భూమికి మనం ఎలాంటి పేపర్స్ చూసుకోవాలి, ఇలాంటి కొన్ని విషయాలు చెప్తాం. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా అంటే వీడియోని పూర్తిగా చూడండి. ఒక 10 నిమిషాల వీడియోని చూస్తే మీరు ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని, ప్రతి ఒక్క భూమికి సంబంధించిన వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఎక్కడ ఎంత రేటు ఉందన్నది మీకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి 6.5 ఎకరాల భూమి. ఈ 6.5 ఎకరాల భూమి ఒక మంచి నేల, అంటే ఎర్ర నేల. ఇందులో కొంచెం పొలం కూడా ఉంది. అంటే వీరు కొంచెం పొలం, కొంచెం పత్తి, కొంచెం మొక్కజొన్న వేస్తున్నారు. 6.5 ఎకరాల భూమి. దీనికి సంబంధించి అంటే దీనికి వాటర్ అంటే నీళ్ళు, ఈ పొలానికి నీళ్ళు కానీ ఇది ఒక బావి నుంచి వస్తుంది. అంటే వీళ్ళకి ఒక బావి కూడా ఉంది. ఆ బావి నుంచే వీళ్ళు ఈ పంటలకు నీళ్లు అందియడం జరుగుతుంది. అంటే వీళ్ళు పత్తి, మొక్కజొన్న, వరి ఇలా 3 పంటలు పండిస్తున్నారు ఈ భూమిలో. అంటే ఈ భూమిలో మనం ఎలాంటి పంటలైనా వేసుకోవచ్చు. పత్తి వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, వరి వేసుకోవచ్చు. అలా ఉంది ఈ భూమి. అదేవిధంగా మనకు తోట పెట్టుకుంటే, ఒకవేళ గార్డెన్ అంటే మనకి ఏదైనా తోటలు పెట్టుకుంటే, ఇప్పుడు ఫామ్ ఆయిల్ ఉంది ట్రెండ్లో తెలంగాణలో. ఫామ్ ఆయిల్ తోటలైనా పెట్టుకోవచ్చు, మామిడి తోటలైనా పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి ఎలాంటి తోటలైనా పెట్టే అవకాశం ఉంటుంది. మంచిగా ఉంది భూమి కూడా. మనకు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే దీనికి ఒక మంచి దారి ఉంది. ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దారి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ ఉన్న ఒక దారికి ఆనుకొని ఉంది. కాబట్టి ఇక్కడికి రావడానికి కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దారి విషయంలో మాత్రం అయితే ఎలాంటి గొడవలు కూడా ఉండవు. ఎందుకంటే మన అడ్జస్ట్మెంట్లో తీసుకున్న దారి కాదు ఇది. ఒక విలేజ్ నుండి ఇంకో విలేజ్కి వెళ్ళే దారిని ఆనుకొని ఉంది ఈ భూమి. మనం ఏదైనా తోటలు పెట్టుకున్నా కానీ ఫ్యూచర్లో ఏదైనా వెహికల్ రావాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దారి విషయంలో కూడా బాగుంది. ఇది మొత్తం 6.5 ఎకరాలు. అదేవిధంగా మనం ఏదైనా పంట వేసుకున్నామని, ఆల్రెడీ వీళ్ళు మొక్కజొన్న వేశారు, పత్తి వేశారు, వరి వేశారు. మనం కూడా ఇలా రకరకాలుగా ఎలాంటి పంటలైనా వచ్చే అవకాశం ఉంటుంది ఈ భూమిలో. మంచి భూమి. దీనికి ఒక బావి ఉంది. ఈ బావి నుండి వీళ్ళు ఈ మొత్తం ఈ పంటలకు నీళ్ళు ఇస్తున్నారు. ఈ భూమి సిద్దిపేట జిల్లా కోహెడ మండల్లో ఉంది. అంటే కోహెడ మండల్ ఏరియాలో వస్తుంది. కోహెడ మండల్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిద్దిపేట జిల్లా కోహెడ మండల్. సిద్దిపేటకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట నుండి ఉస్నాబాద్ వెళ్తున్నప్పుడు సిద్దిపేట ఉస్నాబాద్ దారికి 4 కిలోమీటర్ల దూరం లోపలికి ఉంటుంది. ఇది సిద్దిపేట ఇటు ఉస్నాబాద్ ఏరియా. అదేవిధంగా ఇప్పుడు మనకి సిద్దిపేట జిల్లా కోహెడ మండల్, ఉస్నాబాద్ ఏరియా ఈ 2 ఏరియాల మధ్యలో ఉంటుంది. ఇక్కడి నుండి ఉస్నాబాద్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోహెడ నుంచి ల్యాండ్ వరకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట ఉస్నాబాద్ దారి అంటే సిద్దిపేట నుంచి హన్మకొండకు వెళ్ళే దారి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న విలేజ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ భూమి దారి. కరీంనగర్ వాళ్ళకైతే 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోహెడాకి రావాలి. కోహెడాకి వచ్చిన తర్వాతనే ఇక్కడున్న విలేజ్కి రావాల్సి వస్తుంది. 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్. అయితే ఈ భూమి ధర ఎకరానికి, ఒక్క ఎకరానికి వీళ్ళు 28 లక్షలు చెప్తున్నారు. అంటే ఇక్కడున్న రేట్ల విషయంలో చూస్తే తక్కువ రేట్ అయితే 28 లక్షలు చెప్తున్నారు. ఇంకా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. పేపర్స్ పరంగా మేము చూసుకుంటాం. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు కొన్నట్టయితే పేపర్స్ని ఖచ్చితంగా మేము వెరిఫికేషన్ చేస్తాం. చాలామంది భూమిని కొంటున్నారు కానీ సర్వే నెంబర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే సర్వే నెంబర్ ఎక్కడ ఉంటుందనేది చాలామందికి తెలియదు. అంటే మనకు పక్కనే సర్వే నెంబర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దారికి కనుక సర్వే నెంబర్ రాకపోతే మనది వెనకాల వచ్చిందైతే
వెనకాల ల్యాండ్ అయిపోతుంది. చాలామంది ఈ తప్పు చేస్తున్నారు. ఎవరైనా మీరు భూమిని కొనాలి అనుకున్నప్పుడు సర్వే నెంబర్ను చూసుకోండి. ఖచ్చితంగా సర్వే నెంబర్ను చూసుకొనే భూమిని కొనండి. మా ద్వారా కొన్నా, మీరు వేరే వాళ్ళ ద్వారా కొన్నా కూడా మీరు సర్వే నెంబర్ అనేది ఎలా ఉంది, ఆ పొజిషన్ ఈ ల్యాండ్ ఆ సర్వే నెంబర్లో ఉందా లేదా అన్నది చూసుకొని, దారి పక్కనే ఉన్నా కూడా ఒక్కొక్కసారి సర్వే నెంబర్ అనేది కొంచెం దూరం వెళ్ళిపోతుంది దారికి. ఎవరైనా భూమిని కొన్నట్టయితే ఒక పాస్బుక్ ఉంటే సరిపోదు. ఆ పాస్బుక్కి సంబంధించిన చాలా వివరాలు ఉంటాయి. సర్వే నెంబర్ అనేది ఉంటుంది. అదేవిధంగా పాస్బుక్ ఎలా వచ్చింది, దానికి ఉన్న సేల్ డీడీ లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళకి అంటే ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఆ పాస్బుక్కి ఎలా వచ్చింది అనేది చాలా విషయాలు ఉంటాయి. అదే దారి విషయంలో కూడా ముందున్న దారి ఎంత దారి ఉంది, ఆ దారికి ఈ భూమి ఆనుకొని ఉందా, ఆనుకొని ఉంటే ఎలా ఉంది, అదేవిధంగా అడ్జస్ట్మెంట్లో తీసిన దారులు ఎలా ఉన్నాయి, ఆ అడ్జస్ట్మెంట్లో తీసిన దారికి ఎలాంటి పేపర్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉంటాయి. మీరు ఒకవేళ మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొన్నట్టయితే ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మేము దగ్గరుండి చూసుకుంటాం. అదేవిధంగా బౌండరీస్ విషయంలో కూడా బౌండరీస్ దగ్గరుండి వేపిస్తాం. మీకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు ఖచ్చితంగా అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్ని విషయాల్లో మేము మీ తోడు ఉంటాం. అదేవిధంగా మీకు ఒక మంచి భూమిని కొనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా ఛానల్లో మీరు చేయాల్సిన పని, మా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. అదేవిధంగా మీరు మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అంటే మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉన్న ల్యాండ్స్ ఒక్కసారి చూడండి. చూస్తేనే మీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఎక్కడ ఎంత రేటు ఉందన్నది, మనం తీసుకోవచ్చా ఎంత అన్నది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు కలిసినట్టయితే మాకు కూడా మీకు ఎలాంటి ల్యాండ్ కావాలన్నది, మీకు ఏదైనా మంచి ల్యాండ్స్ వస్తే చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి వచ్చి కలవండి. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే టీం ఉంటుంది. ఒకసారి కలిస్తే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ల్యాండ్ మీకు చూపిస్తాం. మీరు చేయవలసింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.